ఏమిటి ఆనంద్ గారు ముద్దాయా? ఈ కేసు ఆఖరికి ఏమవుతుందో చూద్దాం. ఏమిటండి చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెబుతాను. అబద్ధం చెప్పను. నీ పేరు ఆనంద్. అబద్ధం. నీ పేరు సత్యం కాదు, నా పేరు నిజంగా ఆనంద్. నేను రత్నమహల్ ఎస్టేట్ యజమానిని. లలిత నా భార్య. నాకు వివాహం కాకపూర్వం మాలతో పరిచయం ఉండేది. నేను లలితను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత మాలకు నాకు ఎటువంటి సంబంధము లేదు. లలిత నేను ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. మాకు రాణి పుట్టింది. ఆ తర్వాత 1 సంవత్సరానికి లలిత నేను విశ్రాంతి కోసమని సమ్మర్ రిసార్ట్కి వెళ్ళాం. అక్కడ ఒకనాడు లలిత, ఇవాళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎంత అందంగా ఉన్నానేమిటి? అద్దం ఉంటే తెలిసేది, చూపించడానికి. ఉందిగా అద్దం. ఏది? ఇదే నా అద్దం. ఇందులో నా అందం చూసుకోగలను. లలిత, సార్, ఈ బిడ్డ మా బిడ్డే బాబు. బిడ్డ బంతిలా ఎగిరిపడింది సార్. ఇంకాస్తుంటే దక్కేది కాదు. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడావు. నువ్వెవరు బాబు? నా పేరు సత్యం సార్. నన్ను మీరు ఎరగరు. మిమ్మల్ని నేను బాగా ఎరుగుదురు. నేను మన ఎస్టేట్ వర్క్షాప్లో పనిచేస్తున్నాను సార్. ఎవరైతేనే నేను నీకు రుణపడి ఉన్నా. అదేమిటి సార్, మా తాత ముత్తాతల కాలం నుంచి మీ ఉప్పు తిని బతుకుతున్నాం. మేము మీకే రుణపడి ఉన్నాం. అదేం కాదు బాబు, నువ్వు చేసిన సహాయానికి ఇది విలువ కాదు. కానీ ఈ డబ్బు తీసుకో. వద్దు సార్, నాకు ఇదేం వద్దు. ముందు మీరు అమ్మగారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అవును, నేను ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్తాను. నువ్వు ఈ పాపను తీసుకెళ్ళి బంగాళాలో ఉండు. అలాగే సార్. హలో డార్లింగ్, హౌ ఆర్ యూ? మాలా, ఏమిటిది? ఎందుకు ఇలా వచ్చా? తోడు నీడగా ఒకప్పుడు మనం కలిసి ఉందామని అనుకున్నాంగా. తోడుగా నువ్వు నన్ను మోసం చేశావు, నీడగా నిన్ను నేను వెంటాడుతున్నాను. మాలా, జెప్పి పొడుపులకు ఇది సమయం కాదు. నా భార్య స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నువ్వు చాలా అదృష్టవంతుడు ఆనంద్. ఆమె కనుక ఇప్పుడు స్పృహలో ఉన్నట్లయితే ఈ రుజువుతో పాటు నీ నిజ స్వరూపం కూడా బయటపడిపోయింది. మాలా, ఈ ఫోటో ఇప్పుడు ఎందుకు తెచ్చావు? ఏమిటి నీ ఉద్దేశం? ఏముంది, నీ ఆనందానికి నువ్వు దారి చూసుకున్నావు. నాకు దారి చూపించు, వెళ్ళిపోతాను. నీకు డబ్బేగా కావాల్సింది? నువ్వు ఇప్పుడు ఇవ్వగలిగింది అదొక్కటేగా. ఎంత కావాలి? 5 లక్షలు. 5 లక్షలా? సరే, ఇస్తాను. ముందు నా భార్యను హాస్పిటల్లో జరిపించి ఆ తర్వాత నేనే తీసుకొచ్చి ఇస్తాను. అదిగో అలా కనిపిస్తుంది చూడు చిన్న బంగ్లా, అందులోనే ఉంటాను. వచ్చావా సరే, లేకపోతే నేనే వచ్చి మీ ఆవిడికి స్పృహ తెప్పిస్తాను. సరే. లలితను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు. మతి భ్రమించిందని, పిచ్చిగా మారినా మారవచ్చని చెప్పారు. లలితను నర్సింగ్ హోమ్లో చేర్పి 5 లక్షలు తీసుకుని మాల ఉన్న చోటికి వెళ్ళాను. మాల, ఇవిగో నువ్వు కోరిన 5 లక్షలు తీసుకో. నువ్వు నమ్మినా నమ్మకున్నా నిన్ను నేను నిజంగా ప్రేమించాను. నీ సహాయంతో ఈ ఊబిలోంచి బయటపడదామనుకున్నాను. నాకు ఆ అదృష్టం లేదు. నువ్వు అవకాశం ఇవ్వలేదు. ఆ కారణంగా నీ మీద కక్ష తీర్చుకునేటంత కసాయిదాన్ని కాను. నిన్న నా వెనక మా బాస్ పొంచి ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఆత్మను చంపుకుని 5 లక్షలు అడిగాను. వద్దు అనంత్, వద్దు. నాకు ఈ డబ్బొద్దు. నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలి. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఆలస్యమైతే మా బాస్ వస్తాడు. ఆగు. ఇదన్నమాట ఇక్కడ జరుగుతున్న నాటకం. వెరీ గుడ్. ఆనంద్ ఎంత తెలివి తక్కువ వాడింది. మాల వెళ్ళమనటం, నువ్వు వెళ్ళటం. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత సులభం అయితే మాల ఎప్పుడూ తప్పుకుపోయేది. ఏం మాల, ఈ ఊబిలో నుంచి ఆనంద సహాయంతో తప్పించుకోవాలని చూసావు కదా? ఎందుకు? నువ్వు కోరుకుంటే సులభంగా నేనే పంపించేవాడిగా. కమా గెట్టండి. సిద్ధంగానే వచ్చావన్నమాట. కమా షూట్ షూట్. పోలీసుల్ని తప్పించుకొని నేను బంగళా చేరుకున్నాను. రాణిని రక్షించిన సత్యం నన్ను కూడా కాపాడడానికి సిద్ధమయ్యాడు. నేను చేసిన హత్యా నేరాన్ని తన మీద వేసుకుని నాకు బదులు తను శిక్ష అనుభవిస్తానన్నాడు. సత్యం, చెయ్యని నేరానికి నిన్ను జైలుకు పంపడం కంటే ఘోరమైన అన్యాయం ఉండదు. ఈ మహాపాపం నేను చేయలేను. అందుకని నాకు నువ్వు చిన్న సహాయం చెయ్యి. ఏమిటండి? నువ్వే నా పేరుతో వ్యవహరించి రత్నమహల్ పరువు ప్రతిష్టల్ని, నా భార్య బిడ్డల్ని కాపాడు. సార్, ఇది నా వల్ల కాదు సార్. ఇంత సాహసానికి నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. ఇందులో సాహసమే ఉంది సార్. పాపనైతే బిడ్డలాగా చూసుకుంటాను కానీ ఆ తల్లిని, అదే నీ మీద నాకున్న నమ్మకం. లలితను తల్లిలాగా, రాణిని బిడ్డలాగా చూసుకుంటావని నమ్మకంతోనే ఈ బాధ్యతని అప్పచెప్తున్నాను. సార్, ఎంతకాలం నేను ఈ నాటకం ఆడగలను? ఎంతకాలం ఆ తల్లిని బిడ్డను మోసం చేస్తూ బ్రతకగలను? ఈ శిక్ష కన్నా నాకు ఆ జైలు శిక్షే నయం సార్. ఎంతో కాలం అక్కర్లేదు. ఇదిగో ఈ ఫోటో సహాయంతో హంతకుడిని పట్టుకోవచ్చు. నేను నిరపరాధిని రుజువు చేసి విడుదల చేయొచ్చు. ఇవిగో తాళా. సత్యాన్ని అలా ఒప్పించి నా ఆస్తిని, సంసార బాధ్యతను అతనికి అప్పగించి సత్యం పేరుతో నేను పోలీసులకు లొంగిపోయాను. నేను జైలు శిక్ష అనుభవించానన్న మాటే గాని సత్యం బయట ఉండి ఎన్నో అగ్ని పరీక్షలకు గురై ఉంటాడు. నా వంశ ప్రతిష్టను, నాకిచ్చిన మాటను కాపాడడం కోసం, ఈ నేరాన్ని రుజువుపరచడం కోసం ఎన్ని బాధలకు గురై ఉంటాడో నేను ఊహించుకోగలను. అతని రుణాన్ని నేను జన్మ జన్మలకు తీర్చుకోలేను. ఇది యథార్థం. ఇంతకన్నా నేను చెప్పవలసిందేమీ లేదు. తీర్పు ఎల్లుండి బుధవారానికి వాయిదా వేస్తున్నాను. ఇన్నాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఇచ్చిన మాట కోసం ఇన్ని పరీక్షలకు నిలబడి ఇంత నరక యాతన అనుభవించిన మిమ్మల్ని క్షమించమని అడగటానికి కూడా నాకు నోరు రావడం లేదు. చంద్ర, అవునండి, అందరికీ భర్తే దైవం అంటారు. కానీ నాకు అలా కాదు. దైవమే నా భర్త. సాక్ష్యాలు, వాద ప్రతివాదనలు, టేప్ రికార్డు ద్వారా బయటపడిన విషయాలు అన్నీ పరిశీలించిన మీదట రత్నమహల్ ఆనంద్ హంతకుడు కాదని నిరపరాధిగా నిర్ణయించి విడుదల చేస్తున్నాం. ముద్దాయి రాజు ఇంకా ఎన్నో హత్యలు, దోపిడీలు చేసినట్లు రుజువైనందువల్ల ఇండియన్ పీనల్ కోడ్ 302, 304 సెక్షన్ల ప్రకారం వారికి మరణశిక్ష విధించడమైంది. లలిత, నేను చేసిన తప్పుకు ఇన్నాళ్ళు నువ్వెంతో మానసిక క్షోభాలు వేయించుంటావు. నన్ను క్షమించు. అంత మాట అనుకోండి. మీరు మళ్ళీ నాకు తగ్గారు. అదే 10,000. సత్యం, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. నువ్వు నాకు పునర్జన్మ ప్రసాదించావు. అవునండి, సత్యం నిజంగా మన పాలిటి దేవుడు. అమ్మా, నన్ను అనవసరంగా దేవుని చేసి మీకు దూరం చేయకండి. మనిషిగా, అది మీ పని మనిషిగానే ఉండనివ్వండి. చంద్ర, ఇన్నాళ్ళు నీ దేవుడు మా ఇంట్లో ఉన్నాడు. అందువల్ల నువ్వు పడ్డ బాధలు, అనుభవించిన ఆవేదన అంతా మంచి కోసం, మంచి వాళ్ళ కోసమే కదమ్మా. సత్యం, ఇక నుంచి నువ్వు మా నౌకరివి కాదు, నా తమ్ముడివి, మాలో ఒకటివి. మా ఆనందంలోనూ, ఐశ్వర్యంలోనూ, అన్నిట్లోనూ నీకు భాగం ఉంది. నీకేం కావాలో తీసుకో.
నాకు కావలసింది తెచ్చాను, మీ చేతులతో ఇవ్వండి. సత్యం, ఏమిటిది? 200? అవును సార్, మీ అభిమానం ఉన్నంత వరకు నాకు ఈ 200 2 లక్షలు.